అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 6 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. వేళలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ లక్ష్యాన్ని మారకుండా ఉంచు. నీవు నమ్ముకున్న దారిలో నడిచే వరకు విజయం ఒక అడుగు దూరంలో ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 6, 2025 బుధవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము. సూర్యోదయము ఉదయం 6 గంటలకు, సూర్యాస్త సమయము 6 గంటల 45 నిమిషంలకు, చంద్రోదయము 4 గంటల 36 నిమిషంలకు, చంద్రాస్త సమయము 3 గంటల 45 నిమిషంలకు. ఈ రోజున తిథి ద్వాదశి. ఆగస్టు 5 మధ్యాహ్నం 1 గంట 12 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 6 మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషంల వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మూల. ఆగస్టు 5 ఉదయం 11 గంటల 22 నిమిషంల నుంచి ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషంల వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుసు రాశి. ఈరోజు జన్మించిన వారందరూ ధనుసు రాశి కిందకి వస్తారు. ఈ యోగం వైద్యుతి. ఆగస్టు 5 ఉదయం 7 గంటల 24 నిమిషంల నుంచి ఆగస్టు 6 ఉదయం 7 గంటల 17 నిమిషంల వరకు. తదుపరి విష్కంభ. కరణం బాలవ. ఆగస్టు 6 మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషంల వరకు. తదుపరి కౌలవ. ఆగస్టు 7 రాత్రి 2 గంటల 23 నిమిషంల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 11 గంటల 17 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషంల వరకు. మరలా రాత్రి 10 గంటల 59 నిమిషంల నుంచి రాత్రి 12 గంటల 39 నిమిషంల వరకు వర్జం వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషంల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 57 నిమిషంల వరకు. యమగండం ఉదయం 7 గంటల 36 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషంల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 46 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 24 నిమిషంల నుంచి 5 గంటల 13 నిమిషంల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 14 నిమిషంల నుంచి ఉదయం 7 గంటల 57 నిమిషంల వరకు. గోధూలి ముహూర్తం రాత్రి 7 గంటల 8 నిమిషంల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషంల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషంల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దితి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, భీష్ముడు ఏ వంశానికి చెందినవారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రదోష వ్రతము దామోదర ద్వాదశి అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజునైతే పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవండి. కేవలం ఆపరేషన్స్ లాంటివి, సాధారణ పనులు, పెళ్లిచూపులు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనసు, కుంభ, మీనరాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి అండి. ఇక్కడ తెలియజేసినటువంటి నక్షత్రాలకి ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషంల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 6 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.